TH94 న్యూస్ కి స్వాగతం. కోయిలో ఊదినట్టే వదాలి. లంచ్ కూడా ఎంత పని చేస్తుంది అవి గ్యాప్ తీసుకుంటున్నా ఆయన. ఇట్లా పోతుంది నువ్వు మధ్యలో ఆపితే మీరు బయట పోదాలా బయట కనిపిస్తుంది. మాజీ ఎమ్మెల్యే ఇదో సార్ అర్ధ గంటలు తింటాం మనం. ఏం చేయాలి? బండ్ల కూర్చొని తింటారు సార్. నాకు బాధ అనిపించేది సార్. అర్ధ గంటల 8 ఆరు దాకా చేస్తాం కదా. వంట చేసుకుందామంటే టైం లేదు. డ్రైవర్ అని ఆడుకుంటారా సార్? హైదరాబాద్ రోడ్ పెట్రోల్ తీసుకుంటే అది కళ్ళు కొద్దా మిషన్ ఉపయోగించింది. తాగినా మనం కళ్ళు కొద్దా గట్టి చెప్పండి. ఈరోజు మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిసెంబర్ 31 నాడు చాలామంది న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటారు కాబట్టి అందులో భాగంగా ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది తాగుకుంటా మళ్ళీ రోడ్డు మీద తిప్పుతారు, రాజకీయ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. సో ప్రజలకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు సెలబ్రేషన్ చేసుకోండి కానీ ఇంట్లోనే చేసుకోవాలి, ఫ్యామిలీతో చేసుకోవాలి. ఎక్కువ తాగి ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతాయి. సో ఇవి వాళ్ళకే కాకుండా వేరే వాళ్ళకు ఇబ్బందులు గురవుతారు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇంటి నుంచి బయటికి రాకుండా రోడ్ల మీద తిరగకుండా, ఇంకోటి ఈ చౌరస్తల ఏరియాలో కానీ ఎక్కడైనా కూడా కేక్ కటింగ్లు అనుకుంటా పబ్లిక్ రోడ్ మీద వస్తే మాత్రం వాళ్ళ మీద చట్టం ప్రకారం చర్య తీసుకోబడుతుంది. ఎవరు కూడా రోడ్ మీద రాకుండా ఇంట్లో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదే కాకుండా ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరైతే దొరుకుతారో వాళ్ళందరికీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్ల మీద ఎవరైనా ఇట్లా కేక్ కటింగ్లు కానీ న్యూసెన్స్ చేయడం కానీ లేకుంటే డీజే బాక్సులు పెట్టడం వల్ల అలాంటిది ఎవరైనా చేస్తే మాత్రం వాళ్ళకు ఫైన్ వేయడం జరుగుతుంది. మళ్ళీ కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి డీజే పర్మిషన్ ఎవరికి ఇవ్వబడదు. కాబట్టి దయచేసి ఎవరు కూడా డీజే పెట్టడం కానీ కేక్ కట్ చేయడం కానీ చేయొద్దు. చేస్తే మాత్రం వారిపై చట్టం ప్రకారం చర్య తీసుకొని కేసు నమోదు చేయడం జరుగుతుంది. నమస్తే అండి. నేను తాండూరు డిఎస్పీ నర్సింగ్ యాదవ్, అదేవిధంగా మా సిఐ గారు తాండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్. సో మేము అందరం కలిసి ఇక్కడ డ్రంక్ డ్రైవింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా ఈరోజు 31st కాబట్టి అందరూ కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటాము. సేమ్ టైంలో కొన్ని ట్రాఫిక్ నిబంధనలు కూడా పాటించాలి. ఎందుకంటే తాగి వాహనాలు నడపడంతో వాళ్ళ ప్రాణాలే కాక ఇతర ప్రాణాలు కూడా హానికరం కాబట్టి దాని గురించి మేము విస్తృతంగా
సబ్ డివిజన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తాండూరు టౌన్లో ఈ శివాక్షల్ దగ్గర కూడా ఒక టీం ఇక్కడ పనిచేస్తుంది. సో చాలామంది ఇక్కడ మేము చెక్ చేస్తుంటే ఎంతోమంది తాగే వస్తున్నారు. మేము గత 2 రోజుల నుంచి కూడా ఇదే ప్రచారం చేస్తున్నాము. అయినప్పటికీ కూడా ప్రజల్లో కొంచెం ఇంకా మార్పు అనేది కనిపించట్లేదు. సో అయినప్పటికీ కూడా చట్టం ప్రకారం మేము ఏం చేయాలో అది చేస్తున్నాం. ఇదంతా కూడా మా డీజీపీ గారి ఆదేశం. అదేవిధంగా మా జిల్లా ఎస్పీ స్నేహం మేడం మా సబ్ డివిజన్ పరిధిలో 13 కేసెస్ అయినాయి. ఈరోజు టౌన్లో ఉంది. ఓన్లీ టౌన్ వరకు, రూరల్లో ఇంకా కొంచెం పెరిగినాయి. ఆ డేటా నిన్న 38 కేసులు వేసామండి. నిన్న డ్రంక్ అండ్ డ్రైవింగ్లోనే 38 కేసులు. ఈరోజు ఇక్కడ టౌన్లో 13 అయితే, ఆ రూరల్లో ఇంకా డేటా చట్టం ప్రభుత్వం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు వారి పైన జైలు శిక్షణ ఫైన్ అనేది ఒకసారి అయితే ఫస్ట్ టైం అయితే ఫైన్ అవుతుంది, సెకండ్ టైం అయితే జైలు శిక్షణ.